నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి. చందుర్తి రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. బద్దిపోచం ఆలయంలో భక్తుల రద్దీ. రుద్రంగిలో రైతు పొలం బాట అవగాహన సదస్సు. గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన శోభయాత్ర ఆకట్టుకుంది. ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలో దళిత సంఘాలతో పాటు మహిళల ఆధ్వర్యంలో చేపట్టిన శోభయాత్ర విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక సుభాష్ నగర్ కాలనీ నుండి గాంధీ చౌక్ మీదుగా దోసలగూడెం కాలనీ వరకు శోభయాత్ర కార్యక్రమంలో భాగంగా డీజే పాటలతో నృత్యాలు చేస్తూ సాగిపోయారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు దోసల చంద్రం, తిరుపతి తదితరులు శోభయాత్రకు నేతృత్వం వహించారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రతినిత్యం పనిచేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, మహిళలు ఉన్నారు. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి చిన్నతనం నుంచి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మన పరిష హనుమాన్ గారు ఎన్నో ప్రజలకు సేవలు చేసినటువంటి ఘనత ఉన్నది. ఆయనకు బడుగు బలహీన వర్గాల కష్ట సుఖాలు ఎన్నో తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ యొక్క మా యొక్క ర్యాలీకి సంక్షిప్తం నచ్చి అడుగు అనునిత్యము పేద ప్రజల కోసమే పోరాటం చేస్తూ చిన్నతనం నుంచి ఉద్యమాలు చేసినటువంటి ఘనత గతంలో కూడా వారి ఇంటి నుంచి సర్పంచ్గా ఇప్పుడు ఎంపీటీసీగా కూడా గెలిచిన సందర్భం ఉంది. మనం పడకుండా సరే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గంభీరావుపేట మండల విరవీరకుండా అంబేద్కర్ శోభయాత్ర దళితుల కుటుంబ సభ్యునిగా నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున దళిత సంఘాలందరికీ నా పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ చందుర్తి మండల రెడ్డి సంఘం అధ్యక్షుడిగా బద్దం తిరుమల రెడ్డి ఎన్నికయ్యారు. చందుర్తి మండల రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నిక మంగళవారం రోజున సంఘం ఆవరణలో జరిగింది. దీనిలో భాగంగా మండలంలోని రెడ్డి సామాజిక వర్గీయులు ఏకగ్రీవంగా మూడపల్లి గ్రామానికి చెందిన బద్దం తిరుమలారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా దూది శ్రీనివాసరెడ్డి, దారం బాలరెడ్డి, ఉపాధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పూడూరి ప్రశాంత్ నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడు తిరుమల రెడ్డి మాట్లాడుతూ తనపై పూర్తి నమ్మకంతో అధ్యక్ష పదవి అందజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన వంతు సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం ప్రతినిధులు మరియు బాణాల మల్లారెడ్డి, శ్రీహరి రెడ్డి, హనుమంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు. గౌరవ అధ్యక్షులుగా దూది శ్రీనివాసరెడ్డి, దారం బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పూడూరి ప్రశాంత్ రెడ్డిలను ఎన్నుకోవడం, అలాగే మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ మా యొక్క శుభాకాంక్షలు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన రెడ్డి సోదరులందరికీ నాకు ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన కమిటీ తరఫున రెడ్ల హక్కుల గురించి, రెడ్ల సమస్యల గురించి ఏదైనా మేము తక్షణమే స్పందిస్తాం. రెడ్ల హక్కులను, వాళ్ళ సమస్యలను ఇంకా ముందుకు తీసుకెళ్తాం, పరిష్కారం చేశారు. సో ప్రభుత్వానికి కూడా ఏదైనా సమస్యలు ఉంటే విన్నవిస్తాం. దీనికి సహకరించిన రెడ్డి సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు చందుర్తి మండల రెడ్డి సంఘం యొక్క కార్యవర్గాన్ని గౌరవ రెడ్డి సంఘం మండల గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్షులు, కార్యదర్శుల సమక్షంలో
అధ్యక్షునిగా మూడపల్లి చెందిన బద్దం తిరుమల రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరియు నన్ను గౌరవ అధ్యక్షులుగా, దారం బాలరెడ్డి గారిని గౌరవ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా మన నర్సింగపూర్ పూడూరు ప్రశాంత్ రెడ్డి గారిని గౌరవ సభ్యులందరూ కలిసి ఎన్నుకున్నారు. మమ్మల్ని ఎన్నుకున్నందుకు గౌరవ రెడ్డి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు నాడు చంద్రతి మండల రెడ్డి సంఘం అధ్యక్షులు ఏకగ్రీవం ఎన్నుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. విద్యుత్ వినియోగం విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు వహించాలని సెస్ డైరెక్టర్ గంగారాం పేర్కొన్నారు. విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించే సదస్సును విద్యుత్ అధికారులు రైతు పొలం బాట కార్యక్రమాన్ని రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గంగారాం అధికారులు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం సందర్భంగా విద్యుత్ మోటార్లను తడి చేతులతో ముట్టరాదని, రైతులు స్వయంగా ఫ్యూజ్ వైర్ వేయకుండా సిబ్బందికి సమాచారం అందించాలని అన్నారు. అంతేకాకుండా మోటార్లు కాలిపోకుండా కెపాసిటర్లు అమర్చుకోవాలని, దీనివల్ల నాణ్యమైన విద్యుత్ అందుతుందని, తగిన గుర్తింపు కలిగిన మోటార్లను మాత్రమే వినియోగించాలని తెలిపారు. అదేవిధంగా పోలీస్ సపోర్ట్ వైర్లు తగినచో సిబ్బందికి వెంటనే సమాచారం అందించాలని సూచించారు. అనధికార విద్యుత్ కనెక్షన్ తొలగించి మీటర్లు బిగించుకొని రెగ్యులర్ చేసుకోవాలని అన్నారు. అవగాహన సదస్సులో వెంబడ సబ్ డివిజన్ ఏఏఓ జగదీష్, మాజీ ఎంపీపీ స్వరూప, విద్యుత్ సంస్థ గ్రామ ప్రతినిధి మహేష్, రైతులు నర్సారెడ్డి, గంగాధర్, బక్కయ్య, జనార్దన్, గంగారెడ్డి, శంకర్ తదితరులు ఉన్నారు. తెగిపోయినప్పుడు కూడా చెప్పండి. దానివల్ల ఏంటంటే తెగిపోయినప్పుడు చెప్తే నా మీద ఏడొస్తుంది అని భయం కొద్ది కొంతమంది చెప్పడం లేదు. దానివల్ల ఏంటిదంటే ఆ పోల్స్ అనేది వంగిపోయి ఒకదానికొకటి టచ్ అయ్యి డిటిఆర్ ఫెయిల్యూర్. ఒక్క డిటిఆర్ ఫెయిల్యూర్ అయినంటే మళ్ళీ రావాలంటే మనకు కనీసం ఒక రోజు అన్న పడుతుంది. ఒక్క రోజులో మీరు వేసిన మడి మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. నానాలి, మళ్ళీ నీరు రావాలి, నీరు ఉంటుంది ఉండదు, ఇబ్బంది పడుతుంటుంది. అట్లాంటిది జరగకుండా ఉండడం కొరకు ఏది ఇబ్బంది వచ్చినా కూడా సెస్ సంస్థ మనకు ఎప్పుడు ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయగలరు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో రైతు పొలం బాట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చిన రైతులు ముఖ్యంగా సెస్ అధికారులు, అదేవిధంగా సొసైటీ డైరెక్టర్ గారు నర్సారెడ్డి గారు, అదేవిధంగా రైతులు చాలామంది ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు మా సార్ చెప్పినట్లు విద్యుత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు మంచి విద్యుత్తును అందించాలని, నాణ్యమైన విద్యుత్తును అందించడం కొరకు ముందు జాగ్రత్త కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున రైతులు ఈ అవకాశాన్ని మీకున్నటువంటి సమస్యలు కానీ లేదా ప్రమాదాలు జరగకుండా, మోటార్లు ఫెయిల్యూర్ కాకుండా నాణ్యమైన విద్యుత్ పొందడానికి ఫీజు వైర్లు మీరే సొంతంగా వేసుకోకుండా మా సిబ్బందికి తెలియజేసినట్లయితే ప్రమాదం జరగకుండా మీకు అన్ని వేళలా 24 గంటలు మీకు వినియోగంలో మీకు అందుబాటులో ఉంటారని తెలుపుతూ ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మవారికి భక్తులు బోనాల నైవేద్యాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం సందడిగా మారింది. సోమవారం రాజాను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ తల్లిని దర్శించుకోవడం మానవాయితీగా వస్తుంది. అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ మహిళా భక్తులు వేడుకున్నారు. రైతుల సంక్షేమం కోసమే సహకార సంఘాలు పనిచేస్తున్నాయని వేములవాడ సహకార సొసైటీ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. దళాలను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని, రైతుల కోసం సహకార సంఘాలు పనిచేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లి, బొల్లారం, హనుమాజ్పేట, అచ్చనపల్లి, నమలిగుండుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ రొండె రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ను సామ కవిత, తిరుపతి రెడ్డి శాలువతో సన్మానించారు. రైతులకు సేవ చేసేందుకు సొసైటీలు సిద్ధంగా ఉన్నాయని, సద్వినియోగం చేసుకుని రైతులు లాభపడాలని అన్నారు. కార్యక్రమంలో ఆకుల దేవరాజు, వ్యవసాయ అధికారి వినీత, సిఇఓ లక్ష్మణ్, పరశురాం, సురేందర్ రెడ్డి, సంగం స్వామి, మల్లేశం రైతులు ఉన్నారు.
కొట్టు కొట్టు చేతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రము సకాలంలో రైతులు సద్వినియోగం చేసుకొని మంచి సన్న వడ్లకు ఏదైతే బోనస్ ఇస్తారో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామంలో కేటీసీ ఆ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి పెద్దలు కేటీసీ చైర్మన్, అలాగే ఏఎంసీ చైర్మన్, అలాగే మిగతా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ మా యొక్క అచ్చనపల్లి గ్రామం తరఫున రైతుల తరఫున నమస్కారం. రైతులకు వడ్లు వెంటనే పంపించడానికి అన్ని వేళ వీళ్ళు కృషి చేస్తారని, బారదాన్ని కానీ కొనుగోలు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని. మరిపల్లి గ్రామానికి ఇచ్చేసిన చైర్మన్ తిరుపతన్న గారికి, ఏఎంసీ చైర్మన్ రెండు రాజన్న గారికి కొనుగోలు కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది, ఓపెన్ చేయడం జరుగుతుంది. కావున రైతులందరూ వీటిలోకి వచ్చి తేమ శాతం చూసి సక్రమంగా ఉండే చూసి వడ్లు ఇక్కడ అమ్ముకోవాలని ఈరోజు తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చిన రైతు పెద్దలకు అందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మన తిరుపతన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అడ్లు మార్కెట్కు తీసుకొచ్చి రైస్ మిల్లకు అమ్ముకోకుండా రైతులు ప్రతి ఒక్కరూ మన గవర్నమెంట్కి అమ్మి తగిన ఆదాయం, మీ కష్టపడడానికి ప్రతిఫలం పొందగలరని చెప్తున్నాను రైతులకు. అయితే వడ్ల కొనుగోలు కేంద్రం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. వడ్లను కొంచెం సరైన పద్ధతిలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ నాణ్యమైన వడ్లను తీసుకొచ్చి రైతులు రైస్ మిల్లులకు అమ్ముకోకుండా అందరూ మార్కెట్లో అమ్ముకోగలని మనవి. ఇట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుగా రైతులు ఎదురు చూడక ముందే అన్ని కళ్ళాలు తొందరగా ప్రారంభం చేయడం జరిగింది. రైతులు యథేచ్ఛగా తెచ్చుకొని వీరు రైతులకు కోఆపరేటివ్ కానీ మార్కెట్ కానీ ఊళ్ళున్న గ్రామ పార్టీ కార్యకర్తలు కానీ రైతులకు సహకరించగలరని మనవి చేసుకుంటూ, అదేవిధంగా మాకు మార్కెట్ కమిటీ నుంచి ఏదన్నా పాలిష్ కవర్లు కానీ ఏదన్నా మిషన్స్ కానీ ఏది కానీ మా మార్కెట్ ద్వారా అవసరం ఉండొచ్చో ఈ రైతులు అందుబాటులో ఉండి రైతులకు ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ సహకరించేటోళ్ళు కానీ అడిగితే వెంటనే తెచ్చుతాం. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలు మొదట లింగంపల్లి, బొల్లారం, హన్మాజిపేట్ మరియు మర్రిపల్లి, అచ్చన్నపల్లి, ఇప్పుడు నమిలిగుండుపల్లి ఈ 6 వరిధాన్య కొనుగోలు కేంద్రాలకు మేము పిలవగానే విచ్చేసినటువంటి సోదరులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరియు వారి పాలకవర్గ సభ్యులు, మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గ సభ్యులు, రైతులకు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీకి అందరికీ ముందుగా మా సహకార సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతులందరికీ ఇందాక సోదరులు చెప్పినట్టు రైతులకి ప్రతి ఒక్కరు మేము సేవ చేయడానికి ముందున్నా అన్నారు కనుక మీరు రైతులు తొందరపడి వరిని ధరలకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలని మీరు అమ్ముకుంటే మీకు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపయోగపడతాయి కనుక రైతులు ఇది గమనించగలరు. ప్రభుత్వం సూచించిన మేరకు వడ్లను ఏ రకంగా అయితే మనం తీసుకురావాలి సెంటర్కి అనే నిబంధన ఉందో ఆ నిబంధన మేరకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చెప్పి విజ్ఞప్తి. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు నమస్కారం.